ఇవాళ మీరు ఇవాళ మొదటగా ముఖ్యమంత్రి గారు సినీ ప్రముఖులతోని భేటీ అనగానే కొన్ని బ్రేకింగ్ లైన్స్ బయటకు వెళ్ళేసారు. అవి కూడా చదివి వినిపిస్తాను. మేము అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా మీకు సీఎం ఎవరు తెలియటట్లేదు. భయపెడితేనే భయపడతారా, లేకుంటే లెక్క చేయరా? సీఎం అయ్యాక వచ్చి విజ్జేయలేరు. ఏడాది పాలన పూర్తి చేసుకున్నా కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలియలేదు. దీన్ని బట్టే నా పట్ల మీ వైఖరి అర్థమవుతుంది. సినీ పెద్దల భేటీలో మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభం కాగానే ఏడాది కాలంగా తనతో సినీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి, నేను సీఎం అయిన నాటి నుంచి నేటి వరకు మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నా. మీ సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గుర్తుకు ఉండదా మీకు? నన్ను లైట్ తీసుకొని పల్సన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ ఎందులో వచ్చింది అది? కొన్ని సోషల్ మీడియా ఛానల్ బ్రేకింగ్ వచ్చింది. ఇవన్నీ జరగలేదు కదా, ఆ మీటింగ్ లో జరగలేదు. ఎందుకంటే ఆ మీటింగ్ లో పాల్గొన్న డైరెక్టర్స్ తో, హీరోలతో నేను మాట్లాడే స్వయంగా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ప్రతినిధులతో, డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్తో నేను స్వయంగా, మీడియాతో వాళ్ళు మాట్లాడడం కాదు, నా సోర్సులు కాబట్టి వాళ్ళు, నేను విషయం మొత్తం తెలుసుకున్నా. మీరు చెప్పిన ఏం జరగలేదు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీకెంత సోర్స్ ఉంటుందో ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ గా, ఒక బీఆర్ఎస్ పార్టీ బాలరాజ్ ఒక్క నిమిషం. బాలరాజ్, నేను నీ మిత్రుడిగా చెప్తున్నా. బాలరాజ్, మీరు ఇలా మాట్లాడనుకో, రేపు పొద్దున వాళ్ళు వీడియో రిలీజ్ చేస్తారు. సంధ్యా థియేటర్ అలాగే జరిగింది. నన్ను ఎవరో కలవలేదని అర్జున్ చెప్పారు, వీడియోలు రిలీజ్ చేశారు పోలీసు. తర్వాత ఇబ్బంది పడతారు. నేను నీ ఫ్రెండ్గా చెప్తున్నా. మీ బతుకులు బతుకులా